కులం ఔన్నత్యం పాడవుతుంది, యూనిటీ పాడవుతుంది అన్నప్పుడు కుడిపూడి సూర్యనారాయణరావు గారు ముందుకు వచ్చి కులాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ముందుండి నడిపిస్తా ఉన్నారు. మరి ఎప్పుడైనా సరే ఇటు రాజకీయ చైతన్యంతో పాటు కుల ఐక్యతని కూడా ముందుకు తీసుకుని వచ్చి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు మరి కుడిపూడి సూర్యనారాయణరావు గారు. పార్టీలో ఉన్న అందరికీ బాధ్యత ఎక్కువ ఉంది. మీరు పార్టీ పరంగా విమర్శించారనో నేను బాధపడే మనిషిని కాదు. నా పార్టీని నేను పొగుడుకుంటాను, మీ పార్టీని మీరు పొగుడుకుంటారు, లేకపోతే మీ అధినాయకుడిని మేము విమర్శిస్తాం. కానీ అల్టిమేట్ గా బయటకు వచ్చేటప్పటికి మనం ఒక కులంలో పుట్టాం, మన కుటుంబం అని మాత్రం మర్చిపోద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సూర్యనారాయణ గారి అధ్యక్షన ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది. మన అజెండా ఏంటి అనేది, అలాగే ఇంకొక కమిటీ ప్రచార కమిటీ కూడా భేటీ అవడం జరుగుతుంది. అలాగే నా పార్టీ నాకు ముద్దు, వేరే పార్టీ వాళ్ళ పేరు వేరే ముద్దు. నేను విమర్శిస్తా, అధినాయకుని విమర్శిస్తాను మంత్రి హోదాలో ఉండి. మీరు మీ పార్టీ తరపున నన్ను విమర్శిస్తారు, తప్పులేదు. బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే అని గుర్తించాలి. కులం అనే అభిమానం నాలో నరనరాల్లో ఉంది కాబట్టే చేశాను.